జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులకు స్థిరమైనటువంటి పట్టాలు ఇవ్వాలని ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ బాధితులంతా కూడా కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళన చేపడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అసలు ఏం కావాలి ఏంటి వాళ్ళ మాట్లాడిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భావితరాల భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమిస్తూ మహిళా సాధికారతకు పెద్దపీట వేసి వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నవశకానికి నాంది పలికి రేపటి ఆశల రూపమైన మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి. చెప్పండి, ప్రధానంగా డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి, అసలు ఎప్పటి నుంచి ఆ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నారు, ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు ఏంటి? విజయనగరం జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పట్టణాల్లో పేదల నివాసం ఉన్న చోటే 2 సెంట్లు భూమి రెగ్యులరైజ్ చేసిస్తామని 2025 డిసెంబర్లో జీవో ఇచ్చారు. జనవరి నాటికి అమలు చేస్తామన్నారు. 2026 జనవరి వచ్చింది, ఏప్రిల్ వచ్చింది, ఈ రోజు వరకు అమలు చేయలేదు. జీవో నెంబర్ 30 ప్రకారంగా ఈ పేదలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ 3 రోజులుగా ప్రచారం చేశాం. నేను ఒకటే చెప్తున్నాం, ఈరోజు రామకృష్ణ నగరు 20 ఏళ్ళుగా ఉన్నారు, ఎల్బీజీ నగరు 20 ఏళ్ళుగా ఉన్నారు, గురజాడ నగరు అలాగే పక్కనే ఉన్నటువంటి గొడగల వీధి అయితే 100 ఏళ్ళుగా ఉన్నారు. గవర్నమెంట్ స్థలాల్లో నివాసం ఉంటున్న వీళ్ళకి ఎవరికీ కూడా గవర్నమెంట్ పట్టాలు ఇవ్వడం లేదు. కానీ ఇదే జీవోను ఉపయోగించి పెత్తందారులు వాళ్ళ తాలూకా ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకుని గవర్నమెంట్ని మేనేజ్ చేసి ఎమ్మెల్యేలు ఎంపీల్ని మేనేజ్ చేసి చేసుకుంటున్నారు. అంటే పేదల కోసం ఇచ్చిన జీవో పెద్దలకు ఉపయోగపడుతుంది, పేదలకు మాత్రం పట్టాలు ఇవ్వడం లేదు. అందుకనే కలెక్టర్ గారిని అడగడానికి వచ్చాం. తక్షణమే ఈరోజు మాకు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. మేము డిసెంబరు 2025 నాటికే మేము రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తులు పెట్టాం. ప్రతి దరఖాస్తుకి మేము 60 రూపాయలు చొప్పున డబ్బులు కట్టాం. కానీ ఈరోజు వరకు ఎంక్వైరీ లేదు, మాకు ఏం చేస్తారో చెప్పలేదు. మాకు అన్యాయం జరుగుతూ ఉంది. తక్షణమే పట్టాలకి ఇచ్చి రెగ్యులరైజ్ చేసి 5 లక్షల రుణం ఇచ్చి ఇల్లు కట్టాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, బాధితులుగా ఏం చెప్తారు ఏంటి? ప్రస్తుతం మీకు ఉన్నటువంటి స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ నివాసం ఉంటారు, అసలు ఏం చేస్తున్నారు ఏంటి? మేము ప్రస్తుతానికి గురజాడ నగరు, ఎల్బీజీ నగరు, వినాయక నగరు మొత్తం అంతా ఎన్నో ఏళ్ళుగా మేము నివాసం ఉంటున్నాం. కానీ గవర్నమెంట్ వచ్చి జీవో నెంబర్ 30 ఇష్యూ చేసింది. కానీ దాని ఉపయోగం మనకు అధికారులు ఏం చేస్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము పట్టాలు కావాలని చెప్పేసి అప్లికేషన్లు ఇచ్చిన గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అంటే అధికారులు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టించుకుందా లేదు మాకు అర్థం. అధికారులు పట్టించుకుంటే గవర్నమెంట్ పట్టించుకున్నట్టే. మాకు మౌలిక సదుపాయాలు లేవు, కరెంట్ లేదు, వాటర్ లేదు. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎందుకు నివాసం ఉంటానో మాకు తెలియదు. కానీ గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని ఉపయోగించుకోవాలని మా ఆశ. కానీ మాది అధికారులు ఎందుకు చేయట్లేదో అది వేగంగా చేయాలని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏం చెప్తారు ఏంటి? ఈరోజు ప్రధానంగా మీకు ఉన్నటువంటి ఇల్లు ఎక్కడ ఉన్నది, ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుతం మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మాది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నదండి. మాది గొడవల వీధి అని. కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో మా వీధి అని చెప్పుకోవడానికి మాకు చాలా సిగ్గుచేటుగా ఉందండి అసలండి. మేము ఒక దగ్గర మా తాతలు ముత్తాతల కాడి నుంచి కూడా 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మా వీధి గురించి. నాకు ఇప్పుడు 38 సంవత్సరాలు అండి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి వచ్చారు. మేము 100 సంవత్సరాల దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము వచ్చినప్పటికీ మేము ఇక్కడ డ్రైవర్లతో ఆడుకున్నప్పటికీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా అడవిలాగా ఉండేది. మొత్తం ఏ ఇల్లులు కూడా ఉండేది కాదండి. అందరికీ కూడా అతి చేరువలో కలెక్టర్ ఆఫీస్ అతి దగ్గరలో ఉందండి. కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉందంటే చాలా చాలా సిగ్గేస్తుంది చెప్పడానికి మాకే. అలాంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. మా బోరింగ్ ఉండేది, ఆ బోరింగ్ రోడ్ల గురించి తీస్తారు. ఎంతవరకు బోరింగ్ లేదు. చాలా నీటి సమస్యలు ఉన్నాయి. అసలు వాటర్ కోసం అంత దూరం పరిగెడుతున్నాం. మరుగుదొడ్లు లేవు. ఆడవాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారండి. ఎప్పుడో జన్మభూమి టైంలో అప్పుడెప్పుడో కరెంట్ మీటర్ ఒకటి వచ్చింది. ఆ ఒకటి తప్పించి కూడా గవర్నమెంట్ ద్వారా ఇంకా ఒక్కటి కూడా మా వీధికి రాలేదు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి మా వీధి గురించి. ఎక్కడైనా ఈ ప్రభుత్వం పట్టించుకొని మా వీధిని కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉందని అసలు మనుషుల్లో కూడా ఎవరు చూడట్లేదండి. నేను లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే గొడవల వీధి అని చెప్తే గొడవల వీధి ఎక్కడుందని అడిగారండి. మొన్న ఎక్కడుందని అడిగారు. అంటే అలాంటి పరిస్థితుల్లో మేము బతుకుతాం ఇక్కడ. ఒక్కసారి ప్రభుత్వం మా వీధి గురించి పట్టించుకుని మా వీధి దగ్గరకు వచ్చి మా వీధి మంచి చెట్లు చూస్తారని కోరుకుంటున్నాం. చాలా చాలా పరిస్థితుల్లో మేము మరుగుదొడ్లు కూడా లేవండి. ఆడవాళ్ళందరూ కూడా ముంతలు పట్టుకొని బయటికి వెళ్తున్నారు. బయటకు వెళ్ళడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది. మీరు ఎవరైనా గొడగలీది ఎక్కడుందని కూడా మీరు చూసుకొని కూడా మా వీధి గురించి పట్టించుకోవడం చూస్తున్నాం. మా బోరింగ్ గురించి ఉండేది, బోరింగ్ ఉండడం రోడ్ల గురించి తీస్తారు.
ఇంతవరకు వాటర్ ఎలాంటి మౌలిక సదుపాయాలు కూడా మా వీధికి లేదండి. ఆ వాటర్ కోసం అయితే నీళ్ళ ట్యాంక్ వరకు పరిగెడుతుండ్రు ఎండలో కాలు కాల్చుకొని, లేకపోతే రిక్షాల మీద మోసుకుంటున్నాం. మరుగుదొడ్లు లేవు, ఏవి కూడా లేదు. ఇంతవరకు 100 సంవత్సరాలు అవుతుందండి. ఎవరైనా కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉంది, రోడ్డు పక్కనే ఉంటుంది మా వీధి. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మా వీధికి మా ప్రభుత్వం మంచి చేస్తారని కోరుకుంటున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలలో సుమారుగా నేటికి 25 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటున్నాము. మాకైతే ఎటువంటి వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రభుత్వం చూసినటువంటి ఫలాలు కానీ అందకుండా చేస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇదేదైతే జీవనవరం పోయిందో దీన్ని ఆధారంగా చేసుకుని కార్పొరేట్ శక్తులకు సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఇక్కడ రాజకీయ నాయకులంతా కూడా ఈ యొక్క ఏదైతే వచ్చినటువంటి దీన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ సొంత భూములుగా మార్చుకుంటున్నారు తప్ప కానీ ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులకి దీనికి సంబంధించిన ఏవి కూడా అందట్లేదంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా పట్టించుకొని మాకైతే న్యాయం చేయాలంటూ కూడా ఒకవైపు సిపిఎం పార్టీ తరఫున కూడా మరొక వైపు అయితే పిలుపునిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం.